వెల్కమ్ బ్యాక్. ఎన్నికలకు ఎంతో సమయం లేదు, కేవలం 5 రోజులు మిగిలి ఉంది. ఈ 5 రోజుల ప్రచారంలో నేతల మాటల తూటాలు పేలబోతున్నాయి. ఇప్పటికే చూస్తున్నాం ప్రచారం ఎంత తీవ్ర స్థాయిలో వెళ్తుందో. మరోవైపు ఏపీ వైపు గనక మనం చూసినట్లయితే ప్రచారంలో వాడి వేడి మాటలతో మరోవైపు జరుగుతున్నటువంటి అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పాలనకు సంబంధించి మేమొస్తే ఏం చేస్తాము అని చెప్పేసి కూటమికి సంబంధించి నిన్న కూటమి సభకు సంబంధించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి పాలన అరాచక పాలన, మాఫియా పాలన అన్న విధంగా మాట్లాడి వైసీపీ సర్కార్పై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి చూశాము. అభివృద్ధి అనేది పట్టాలు తప్పింది అని చెప్పేసి మాట్లాడడం చూశాము. మరోవైపు వైసీపీకి సంబంధించి ఈ సభకు సంబంధించి ఇదంతా కూటమి కుట్రలు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమంతో అభివృద్ధితో ముందుకెళ్తుంటే కావాలనే బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారమే పరమావధిగా కూటమి సభ్యులు ముందుకెళ్తున్నారు అని చెప్పేసి అటు వైసీపీ నుంచి కూడా మాటల వేడి మనం చూస్తున్నాం. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు, విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా విల్సన్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీ దగ్గర నుండే స్టార్ట్ చేద్దాం. నిన్న ప్రధాని గారు మాట్లాడినటువంటిది 5 ఏళ్లు కాముగా ఉండి ఇప్పుడు కేవలం అధికారం కోసమే ఈ విధంగా బీజేపీ విమర్శలు చేస్తోంది. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. అంటే 5 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా ఇప్పుడు మేము కాముగా లేం మేడం. జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని బాహాటంగా వ్యతిరేకించారు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే 3 రాజధానుల పేరుతో చేసిన వికృత క్రీడని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంది. అదే సమయంలో 4 సభల పేరుతో 5,000 సభలు పెట్టాం. అదేవిధంగా యువమోర్చ నేతృత్వంలో క్యాలెండర్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక యుద్ధం ప్రకటించింది యువమోర్చ నాయకత్వం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ అయితే ఆ నిధుల్ని డైవర్ట్ చేసిన దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేపట్టింది. ఎస్సీ నాయకుల్ని, బీసీ నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు, ఒక అరాచకానికి తెరలేపారు. అంతకు ముందు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాళ్ళు చేతులు నరికిన పరిస్థితి ఉంది. పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల్ని ఆర్గనైజ్ చేయాలని చూశారు, డబ్బులు కూడా ఎరచూపారు. దాన్ని కూడా మేము విజయవంతంగా ఎదుర్కొన్నాం. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా ఒక సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించారు, అపరిమితంగా సాయం చేశారు, అందులో సందేహం లేదు. ఇది వెనకబడి జిల్లాల నిధుల దగ్గర నుంచి అదే సమయంలో రెవెన్యూ డెఫిసిట్ వరకు సాయం చేశారు. అదేవిధంగా పోలవరం సంబంధించి కూడా నిధులు కూడా ఇచ్చారు. కానీ గతంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా అంటే ప్రభుత్వంలో జనసేన లేకపోయినప్పుడు కూడా సహకారంతో వచ్చిన ప్రభుత్వం టైంలో 72% పోలవరం కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఆ పోలవరం పడకే ఇచ్చిన దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం చేశారు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి ఆత్మశాంతి లేకుండా చేశారు. ఎందుకంటే పోలవరం వస్తే వాళ్ళ నాన్న విగ్రహం పెట్టుకుంటా అన్నారు. ఆయన నాన్న విగ్రహం పెట్టుకోవడం ఇష్టం లేదేమో మాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ విధంగా చేశారు. అదే విధంగా రాష్ట్రంలో పోలవరానికి సంబంధించి వచ్చేటువంటి నిధులకు సంబంధించి కూడా ఆ మధ్యలో పార్లమెంట్ లో కూడా ఇంకా వచ్చేది ఏమీ లేదు, కేవలం 250 కోట్లు ఏదో అంతవరకే వచ్చేది ఉంది, ఆల్మోస్ట్ అంతా రిలీజ్ చేసేసాము అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలవరం సంబంధించి చాలా స్పష్టంగా నిర్వాసితులకు సంబంధించి దానికి సంబంధించి పూర్తిగా నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఒక స్పష్టమైన డాక్యుమెంటేషన్ తో రమ్మని చెప్పారు చకాయత్ గారు. ఆ డాక్యుమెంటేషన్ సమర్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అదే సమయంలో అసలు పోలవరం కట్టాలి లేదు కదా. మేము 15,000 కోట్లు ఇస్తే 15,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయమనంటే భారతీయ జనతా పార్టీ హయాంలో ఇచ్చిన డబ్బుల్ని పోలవరంకి దేనికి ఖర్చు పెట్టారు, ఎవరి కోసం ఖర్చు పెట్టారు, ఎందుకు నిధులు డైవర్ట్ చేశారు ఒకసారి చెప్పండి. అదేవిధంగా మాలామాదికి రిలీఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి సంబంధించిన ఆటోలు, టెంట్ హౌస్లు, కార్లు, భూమి కొనుగోలు పథకం, పంట తోట పెంపకం ఇన్ని ఉంటే విదేశీ విద్యలకు కూడా నిధులు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎందుకు డైవర్ట్ చేశారు సీఎం గారు? అంటే ఈ వర్గాలకు సంబంధించిన ప్రయోజనం ఎక్కడన్నా ఉందా? అదేవిధంగా అరాచకం అంటే మేము చెప్తామంటే ఒక దళితుడిని చంపేస్తే అనంతబాబు అనే వ్యక్తి ఆ అనంతబాబుని పక్కన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు. పోనీ వాళ్ళ సంబంధించిన అవినాష్ రెడ్డి ఆయన హత్య కేసులో ఒక ముద్దాయిగా ఉంటే మా కుటుంబ సభ్యుడిని కొని మా చిన్నాయని మేము చంపుకోవచ్చు. పాలన, అభివృద్ధి, నిధులు వీటిపైన వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ హత్యలు, రాజకీయాలు వీటికి సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దానిపైన వెళ్తారు.
అరాచకం అనేది ఏ విధంగా ఉందనడానికి ఇవన్నీ డాక్యుమెంటేషన్స్. అంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఆర్థికంగా ఈ రోజు రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి మరి ఈ రోజు ప్రతి ఇంటి మీద 10 లక్షల అప్పు తీస్తే ఎవరు దాన్ని కడతారు? అదేవిధంగా 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 4 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆఖరి చెత్త మీద కూడా పనిచేసిన పరిస్థితిలో ఈ విధంగా రాష్ట్రం అతలాకుతలు అయిపోయి ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు పెట్టుకొని దౌర్జన్యం చేస్తే దానికి ఎవరు నిన్నగాక మొన్న మా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి మీద సీఎం రమేష్ మీద వాళ్ళ ఎంపీ దాడి చేశాడు. మరి దాడి చేసిన వాళ్ళ పరమాత్మ మీద కూడా ఒక్క నిమిషం మేడం, వాళ్ళ మీద కూడా పోలీసులు మళ్ళీ తిరిగి రివర్స్ గా వాళ్ళు వ్యవహరించారంటే దాని కారణం ఏంటి? మొత్తం డీజీపీ గారు 100% వైసీపీ కార్యకర్తగా మారారు కాబట్టి మేము హెచ్చరించాము. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆయన కూడా వ్యవహార శైలి సక్రమంగా రోజుల్లో రీప్లాస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నాం. శ్రీధర్ రెడ్డి గారు, నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారో మీరు వినే ఉంటారు. ముఖ్యంగా పాలనకు సంబంధించి అరాచక పాలన నడుస్తోంది, అభివృద్ధి లేదు, రాజధానులకు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ 3 రాజధానులు అన్నారు, ఒక్కటి నిర్మించలేదు, ఇటువంటి కామెంట్స్ చేశారు. మేడం నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం అండి. నమస్తే అండి మేడం. మోడీ సభ గురించి వాళ్ళు ఎంత చెప్పుకున్నా ఆయన మాటలు చేతలు తేడాగా ఉంటాయి. ఇదే మోడీ గారు ఖచ్చితంగా సంవత్సరం క్రితం వైజాగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి మాట్లాడెళ్ళారు. అది అబద్ధమా, పోనీ ఇది నిజమా? ఓకే. రెండోది, ఇదే మోడీ గారు 2019 ఎన్నికలకు వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, పోలవరం ఏటీఎం గా వాడుకున్నారు అని చెప్పి అన్నారు. అది నిజమా, ఇది నిజమా? సో ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిజర్వేషన్ల గురించి మహారాష్ట్రలో మాట్లాడతారు, తెలంగాణలో మాట్లాడతారు, ఆంధ్రాలో మాత్రం మాట్లాడారు. ఇది ఎక్కడ నీతండి? సో వాళ్ళు కేవలం రాజకీయంగా ఒక పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళకు వచ్చే 1 సీటు 1/2 సీటు కోసం పాకులాడుతున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒకటి. రెండవది, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 180 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు, ఆర్డీఓల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రతి 2 ట్రాన్స్ఫర్లకి 1 సీట్ వాళ్ళు గెలుచుకున్నారు అడిషనల్ గా. సో ఇక్కడ నేను ఒకటి క్లియర్ గా చెప్తా అండి, సీఎం రమేష్ గారు వెళ్ళి బోడి ముత్యాల నాయుడు గారి ఇంటి పైన డ్రోన్స్ వేయించిన మాట వాస్తవమా కాదా? దాన్ని కదా నిలదీసింది. ఊర్లో ఉన్న గొడవలకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి అభ్యర్థి గారి ఊర్లో ఉన్నటువంటి విషయాల్ని పెద్ద రచ్చ చేసి అక్కడేదో రాజకీయ లబ్ధి పొందుదామని చూసింది వాస్తవమా కాదా? ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎలక్షన్ ఆగిపోతుందా? ఇక హత్యాకాండలు అంటారు, లేకపోతే అరాచకం అంటారు. అరాచకం అనేది ఏంటంటే ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం కలిసి 1999లో పనిచేసినప్పుడు 2000 ఆ టైంలో మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. ఒక సాధు స్వభావి గాంధేయవాది ధర్మవరం సెంటర్ లో నుంచుంటే నామినేషన్ వేయడానికి భయపడ్డారు. సో ఇలాంటివి మనం చెప్పుకుంటా పోతే ఇక వేరే రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. నేను ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తానంటే అండి, ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తారు, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అంటారు. భారతదేశం అప్పులెంత అండి? భారతదేశం అప్పులెంత? మనం ఏమన్నా క్యాష్ రిజర్వ్స్ లో ఉందా భారతదేశం? ఈయన హయాంలో అప్పులు ఎంత చేశారు? భారతదేశం అప్పులు చేస్తే ఆ అప్పులు దేశ మళ్ళీ మీ వాయిస్ మీ టైం తీసుకుంటాను, మీ టైం అప్పుడు తీసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే పిలవకండి, మీకు ఇష్టం లేకపోతే పిలవకండి మేడం. అరే ఆయన మాట్లాడినప్పుడు నేను కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. ఓకే చెప్పండి. సో ఇక్కడ భారతదేశం అప్పుల గురించి ఏం మాట్లాడారు అనేది తీసి పక్కన పెడితే, ఇదే నిర్మలా సీతారామన్ గారు FRBM లిమిట్స్ లోనే ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అదే పార్లమెంట్ లో చెప్పారు. నంబర్ 1.
నంబర్ 2, వీళ్ళు చేస్తేనేమో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దేశంలో అప్పులు చేస్తున్నారు. మేము చేస్తున్న మాత్రం సంక్షేమం కోసం లేక పంచిపెట్టడం కోసం అంటారు. ఇక్కడ 2 పాయింట్లు మేడం. ఒకటి, మేము కడుతున్న పోర్టులు కానివ్వండి, మేము స్పెండ్ చేస్తున్న రోడ్ల కోసం స్పెండ్ చేసే డబ్బులు మా వాటాలు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాటికి మేము చేస్తున్నది మాత్రం అభివృద్ధి కాదు. మోడీ గారు చేసేది మాత్రమే అభివృద్ధి. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళే స్కీమ్స్ అన్ని వీళ్ళే అని చెప్తారు. ఒక 30 స్కీమ్స్ చెప్పామనుకోండి, ఆ 30 స్కీమ్స్ 45 స్కీమ్స్ కేంద్రం వచ్చినాయి అని చెప్తారు. మరి జగన్ గారి స్కీమ్స్ ఇదే స్కీమ్స్ వేరే రాష్ట్రంలో బీజేపీ పాలన ఉన్న రాష్ట్రంలో ఎందుకు అమలు కాదంటే నోరెళ్ళు పెడతారు. ఇక్కడ ఏంటంటే అండి, ప్రజలకి కావాల్సింది ఇప్పుడు ఆయన ఇప్పుడు సింపుల్ అండి. తెలుగుదేశం జనసేన కలిపి వేరే మేనిఫెస్టో ఇచ్చుకుంది. మా మేనిఫెస్టోతో సంబంధం లేదన్నారు. మాకు దేశం మొత్తానికి ఒకటే మేనిఫెస్టో అన్నారు. సరే, అది ఆ విషయానికి చూస్తే వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ మాత్రం మేనిఫెస్టో విడుదల చేసుకుంటారు. సరే, ఆ విషయం కూడా పక్కన పెడితే మరి దేశంలో ఉన్న వాళ్ళ మేనిఫెస్టో గురించి ఇక్కడ మాట్లాడాలి కదా, అది మాట్లాడదు. సో ఇక్కడ ఏంటంటే టైం పాస్ కోసం వచ్చి ఏదో ఒక సీటో అర సీటో గెలుచుకొని మా చేద్దామనే తాపత్రయం తప్పితే ఇంకొకటి లేదు. నంబర్ 1. నంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ఊరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నానా రహస్య చేశారు. ఓకే, మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మళ్ళీ మాట్లాడదామండి. ఒక్కసారి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. వెల్కమ్ బ్యాక్. విద్యాసాగర్ గారు, మొత్తానికి కూటమి కుట్రలు చేస్తోంది, ఎలా అయినా గెలిచి తీరాలి అని చెప్పేసి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోంది. గుడ్ మార్నింగ్ అండి జస్ట్ గారు, అట్లాగే మీకు ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్. మాట్లాడితేనే కుట్రలు అంటే ఇంకేం చేయాలా, మాట్లాడొద్దా ఇది? ఇంకా ఆయన చెప్పింది ఉంది, అయ్యా బాబు నువ్వు మద్యపానం చేస్తానని చెప్పి ఓట్లు అడుగుతానని చెప్పా, మద్యపానం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు నువ్వు అవైల్ చేసుకోలేదు కదా, ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా ముందుకు తీసుకెళ్లావా? పోలవరం ప్రాజెక్టుకు 15,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు అయింది, మిగతా సంగతి ఏమైంది? లేకపోతే 3 రాజధానులు కడతాను, ఒక రాజధాని కట్టావా? అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇస్తామన్నావు, 15,000 కోట్లు నువ్వు తీసుకోగలిగావా అని అడిగారు. దాంట్లో తప్పేముందండి అంటే, ఏం లేకుండా వచ్చి చేతులు ఊపేసిపోవడానికి మోడీ గారు వచ్చింది కాదు కదా. ఆయన వర్షన్ ఆయన చెప్పేసుకోవడానికి వచ్చారు. ఆయన వర్షన్ చెప్పంగానే మీరేదో కుట్రలు కుతంత్రాలు, వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు, ఓ అరిచి తల కింద తైతక్కలాడిపోతున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళంతా కూడా. ఎందుకు అర్థం కావటం లేదే? ఏంటి మా ప్రధానమంత్రి మోడీ గారు టీడీపీతో ఉన్నప్పుడు కూడా గతంలో ఇటువంటివి అంటే అవినీతికి సంబంధించి కావచ్చు, ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి విమర్శలే చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళ? ఒకటండి, నేనేం మాట్లాడుతున్నా, పోలవరం గురించి ప్రధానమంత్రి గారు పోలవరం ఏటీఎం గా వాడుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. అదే ప్రధానమంత్రి గారు తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు లేవు కాబట్టి అది రాజకీయ విమర్శగానే మేము చూసాం ఆ రోజు. కాబట్టి ఈ రోజు నేనేమంటున్నాను, ప్రధానమంత్రి గారు అవినీతితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీములు గాని, లేకపోతే ఆ పథకాలు గాని, లేకపోతే ప్రాజెక్టులు గాని నువ్వు ముందుకు తీసుకోపోవట్లేదు, నువ్వు డబ్బు తీసుకోవట్లేదు, అభివృద్ధి అనేది కుట్టుబడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాప్ 2, టాప్ 3 ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలని, పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడి దానికి సమాధానం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పండి పోనీ ప్రధానమంత్రి గారికి మీరు ఎట్లాగో సమాధానం చెప్పలేరు. కానీ అదే ప్రశ్న, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే మీరు ఎందుకు తీసుకోలేదు? చెప్పాలి కదా, జవాబు చెప్పాలి కదా. అది తప్పు. ప్రధానమంత్రి గారు ఇస్తానని చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పలేదు మాకు. అంటే పోలవరం ప్రాజెక్టుకు మాకు 15,000 కోట్లు ఇవ్వలేదు, లేకపోతే మేము కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పథకాల్లో భాగం కాదలుచుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వాళ్ళ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి మాకు అవసరం లేదు అని చెప్పండి, వాళ్ళని సరిపోద్ది కదా. రాష్ట్రం అభివృద్ధి ఒకటే చెప్పారు, 3 సార్లు ఒకే విషయాన్ని 3 సార్లు చెప్పారు ప్రధానమంత్రి గారు. ఏ దేశమైనా కావాల్సిండేది డెవలప్మెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్ 3 సార్లు చెప్పారు ఇదే పదం. డెవలప్మెంట్ అనే పదానికి ఇక్కడ ఏదైనా అర్థం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి. అంటే వీళ్ళు చెప్పే అభివృద్ధి ప్రపంచంలో ఏడ దీని అభివృద్ధి అనరు.
వీళ్ళకి మాత్రం కనపడుతుంది. ఉమ్, వీళ్ళు చేసే పనులకు అభివృద్ధి అనే పదం వీళ్ళు కొత్తగా పెట్టుకున్నటువంటి పేరు. కానీ అభివృద్ధి అంటే చాలా దేశాల్లో చాలా రకాలుగా, ఈ దేశంలో చాలా రాష్ట్రాలు అభివృద్ధి అంటే దానికి ఒక పారామీటర్ ఉంది. ఆ పారామీటర్స్ వీళ్ళకి అర్థం కావు. అదేనా, అట్లెందుకు చేయాలి, ఇట్లెందుకు చేయాలి అని మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు మాట్లాడే పిచ్చి పిచ్చి మాట అన్నిటికీ కూడా నిన్నటితో చెక్ విద్యాసాగర్ గారు పడింది. గత 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు అంటే ఆ 4.5 ఈ 4.5 కంపేర్ చేసి టీడీపీ హయాంలో లేదు, 5 అయిపోయింది. అది 5 ఏళ్ళు 5 ఏళ్ళు చేయండి. ఈ కంపారిజన్ లో అవి ఇవి కంపేర్ చేసి చెప్పండి. ఆ టైంలో జరిగిన అభివృద్ధి ఏంటి, వచ్చినటువంటివి ఏంటి, ఇక్కడ రానివి ఏంటి? చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది అప్రోప్రియేట్ ప్లాట్ఫామ్ లో క్వశ్చన్ రావటం కూడా వెరీ థ్యాంక్ఫుల్ టు జోష్న. ఏంటంటే 2014 నుంచి 19 వరకు విభజన చట్టంలోని హామీలు ఒక విజయవాడ, గుంటూరు, అమరావతికి సంబంధించినటువంటి మెట్రో స్టేషన్, తర్వాత విశాఖపట్నం సంబంధించిన మెట్రో రైలు, ఈ 2 తప్ప విభజన హామీలో ఉన్నటువంటి దాదాపు 90% ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ 2014 నుంచి 2019 వరకే డిఫరెంట్ ప్లేసెస్ లో ఎస్టాబ్లిష్ అయినాయి. అది నేను చెప్పడం కాదు, కావాలంటే ఏ డేట్ లో ఎప్పుడు ఏ ప్లేస్ లో అవి ఎస్టాబ్లిష్ అయ్యాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అది గూగుల్లో ఉంటది, వైసీపీ నాయ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, బీజేపీ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటది. నిధులు లేకపోతే వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, ఈ రకమైనటువంటి వ్యవహారాలు 2014 నుంచి 19 వరకు లోటు బడ్జెట్, జిఎస్టి బ్యాక్లాగింగ్స్, ఇవన్నీ కూడా అంటే ఏ విజన హామీలో ఏవేవైతే రావాలో వాటన్నిటినీ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అసలు సెటిల్ అవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ అనేది విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లెక్కలు చూసుకొని సెటిల్ అవ్వడానికి ఒక దాదాపు మొదటి సంవత్సరం వెళ్ళిపోయింది. మీరు 4 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి. అక్కడ ఎయిమ్స్ ఉంది, లేకపోతే విద్యాసాగర్ గారు మీకు 2 ఏళ్ళు సెటిల్ అవ్వడానికి పోయింది, వాళ్ళకు 2 ఏళ్ళు కరోనా పోయింది. కాదండి, నేనంటున్నది సెటిల్ అవడానికంటే కరోనాకి దీనికి సంబంధం. నేనంటున్నది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు తీసుకురావడానికి కరోనాకి ఏంటి సంబంధం? ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ తర్వాత అండర్ గోయింగ్ కన్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. నేనేమంటున్నాను, విభజన హామీలో ఉన్నటువంటి బుక్ లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 90% మా 2014 నుంచి 19 వరకు తీసుకొచ్చినట్టువే. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారు దాదాపు 42 సార్లు ఏమో ఢిల్లీకి పోయించారు 5 సంవత్సరాలు. ఆయన అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒకటైనా ఇప్పుడు ఈ విభజన హామీల్లో అంటే ముఖ్యంగా ఈ విషయంలో మీరు విభేదించే కదా బీజేపీతోని మళ్ళీ జతగట్టలేదు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే విభజన హామీలు అత్యంత ముఖ్యమైన విషయము, ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్. నేనేమంటున్నాను, ఆ రోజు బీజేపీతో విభేదించిన మాట వాస్తవం, ఇది చరిత్ర, నేను కాదని లేను. ఎవరైనా దీనికి అవుననే చెప్పాలి. విభేదించాం, రాజీనామా చేశాం, బయటకు వచ్చాం, నిరసన వ్యక్తం చేశాం, మాకు కావాలని గొంతెత్తి అరిచాం. ఒకటి. అదే వైసీపీ ఆ రాజీనామాలు చెల్లవని తెలిసినా కూడా 6 మంది 5 మంది ఎంతమంది వీళ్ళు ఉంటే వాళ్ళు రాజీనామా చేశారు, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎలక్ట్ అయ్యారు. ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నేను అడిగాను అంటున్నావు. ఈ రోజు నువ్వు సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు నువ్వు ఎందుకు వాటిని ముందు పెట్టి రాజీనామా చేయలేదు, ఎంపీ పదవులు రాజీనామా చేయలేదు? ఎందుకు ప్రభుత్వాన్ని నువ్వు అడగలేదు? ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తానని చెప్పి ఎందుకు? వీళ్ళు చెప్పే ప్రతి మాట రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండాలి అని చెప్పినావు. సఖ్యత ఉంటే నువ్వు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఎంత డబ్బు తీసుకొచ్చావు? ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చావు? ఎన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చావు? నేను చెప్తాను. ఓ కియా సంస్థ గుజరాత్ తో పోటీ ఉంది. ఆ రోజు అదే ప్లేస్ లో మోడీ గారు ఉన్నారు, ఇదే ప్లేస్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ లాబింగ్ లో గుజరాత్ కాదని కొరియా ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకురాగలిగామా లేదా? అట్లాగే కొరియా ఇన్వెస్ట్మెంట్ TCS తిరుపతిలో మేము తీసుకురాగలిగామా లేదా మహారాష్ట్రతో పోటీ పడి? అట్లాగా మీరు ఎన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఒప్పించి తీసుకురాగలిగారు? కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత మెయింటైన్ చేయాలంటున్నటువంటి మీరు ఎన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూస్ తీసుకొచ్చారు? అది కాకపోతే తెలంగాణలో ఉన్న ఆస్తుల్ని
కేసీఆర్ ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి నెలల్లోనే దాదాపు 4,500 కోట్ల రూపాయల ప్రాపర్టీని నువ్వు ఇచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసావు. ఇప్పుడు ఇప్పుడు ఈ విషయంలో చూస్తే 10 ఏళ్ళు రాజధానిగా ఉండే అవకాశాన్ని ముందుగా మీరు వదులుకున్నారు, అంటే ముందుగానే వెళ్ళిపోయారు అక్కడికి. ఆ తర్వాత వీళ్ళు వెళ్తూ మిగతా అన్ని అప్పచెప్పేశారు. అంటే ఇక్కడ ఇద్దరిది లేదని అనుకోవచ్చా మేము? జోష్ట ఇది కూడా రైట్ టైం అండ్ రైట్ ప్లాట్ఫామ్ అండ్ అప్రోప్రియేట్ టైం. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పనులు ఏ గవర్నమెంట్ కి వెళ్తాయండి? ట్యాక్సెస్ ఏ గవర్నమెంట్ కి వెళ్తాయి? అప్పుడు అంటే ఇక్కడి నుంచి యాక్టివిటీ మొత్తం అంతా హైదరాబాద్ లో జరిగితే, కంప్లీట్ యాక్టివిటీ అంతా జరిగితే, పెట్రోల్, రూములు, లాడ్జీలు, లేకపోతే ట్రాన్స్పోర్ట్, లేకపోతే ఆటోల దగ్గర నుంచి, అంటే మీరు చూడండి అంటే ఎంత ట్రావెల్ ఉంటది, ఎంత ట్యాక్సెస్ ఉంటది, ఎంతమంది అక్కడ నివసిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టేటటువంటి వచ్చేటువంటి ఆదాయంలో ట్యాక్స్ ఎవరికి పోతుంది? అప్పుడు కేవలం దాదాపు ఒక 15 to 20% ఆఫ్ ది ట్యాక్సెస్ హైదరాబాద్ కి వెళ్తాయి. అది గమనించుకోకుండా నువ్వు వెళ్ళిపోయావు అంటే ఆ రోజు కాదు, ఈ 10 ఏళ్ల తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఉండాలిగా. ఆ రోజు హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడకి ఆంధ్రాకి రాబట్టే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ఒకసారి విల్సన్ గారు ప్లీజ్, చాలాసేపు అవుతుంది. విల్సన్ గారు, అప్పుడు టీడీపీతోని విభేదించేటప్పుడు టీడీపీని గట్టిగానే జరిగారు పక్కకి. ఇప్పుడు టీడీపీతో మళ్ళీ యాడ్ అయినాక ఇప్పుడు వైసీపీని గట్టిగానే అంటున్నారు. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు అన్నారు, అప్పుడు మరి టీడీపీని ఇదే విధంగా విమర్శలు చేశారు, ఇంతే అవినీతి అన్నారు, ఈ విధంగానే మాట్లాడారు. అది ఇది ఒప్ప అమ్మా. ఆ రోజు టీడీపీ వెళ్ళిపోవడానికి ప్రత్యేక హోదా నినాదం ఒక కారణం. ఆ రోజు ఒక ఎమోషన్ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ఎమోషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళారు. కానీ ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఒకటి మీకు చిన్న డేటా చెప్తాను. మీరు కేంద్రం సంబంధించిన 45 సంస్థలు రాజధానిలో వస్తే ఆ సంస్థలు కట్టద్దని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారా? ఇందాక ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు 15,000 కోట్లు ఇస్తే కాదని ఎందుకన్నారు? ఎందుకు డెవలప్ చేయలేదు? పోలవరానికి 15,000 కోట్లు ఇస్తే ఎందుకు పోలవరం కంప్లీట్ చేయలేదు? కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను 100 చెప్పగలను. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సర్వనాశనం అయిపోయింది అనేది ప్రజల్లో ఉన్న భావన. బట్టలు నొక్కడానికి ఒక ముఖ్యమంత్రి అవసరం చెప్పండి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీరు 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటుంటే ఆ 1,50,000 రూపాయలు మీరు పొదుపు చేసి ఒక 50,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే అర్థం ఉండదు. అది అభివృద్ధి, అది సంక్షేమం అంటే. కాబట్టి ఇప్పుడు మీరు మొత్తం సంక్షేమానికే పెట్టేస్తే అభివృద్ధి ఏంటి? తట్ట మట్టేశారా మనం? అమరావతి రాజధాని కట్టింది భారతీయ జనతా పార్టీ హయాంలోనే కదా, అదే విధంగా సెక్రటరీ కట్టింది బీజేపీ హయాంలో కదా. మీరేమో తట్టమట్టేశారా? ఒక బిల్డింగ్ నిర్మాణం చేశారా? అదేవిధంగా ఆ రోజు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11 విద్యా సంస్థలు తీసుకొచ్చాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ సమన్వయం చేసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా చేశారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారికి సహకరించారు. ఇది చరిత్ర. మీ హయాంలో మీరేమైనా సమన్వయం చేస్తున్నారా? ఇన్నిసార్లు వెళ్ళారు. ఇన్నిసార్లు ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి మీరు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని ఇంప్రెస్ చేస్తే ఓకే. అయినప్పుడు కూడా 9,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చారు మేము. అంటే అర్థం ఏంటి? మీరు డెవలప్ చేయాలి. కాదు ఒక్క మాట. ఆ 9,000 కోట్లు ఏదైతే ప్రత్యేక హోదాకు ప్లేస్ లో ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడారో, ప్యాకేజ్ తీసుకొని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ప్యాకేజీలోంచి 9,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు డ్రా చేశారు. రెవెన్యూ డెఫిసిట్స్ సంథింగ్ డిఫరెంట్. అదే ఒక్క నిమిషం. నేనేమంటానంటే, మేము అంత సహకరించింది దేనికోసం అంటే ప్రజల కోసం. ప్రతి వారం మీ దగ్గర డబ్బు చేస్తారమ్మా? చేయరు కదా. మనం మన జేబులో డబ్బు చేస్తామా? ఈ రోజు ప్రతి వారం ఆర్బీఐ తలుపు తట్టామంటే ఎందుకు తట్టాం? రాష్ట్రం దివాళా తీసింది. ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, అదేవిధంగా మొత్తం మనం తాకట్టు పెట్టాక డబ్బులు వేసుకుని ఆఖరికి తాగుబోతుల మీద కూడా అప్పు తెచ్చామంటే మనం ఎక్కడికి పోతున్నాం? కాబట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని అర్థమైపోతుంది కదా. పైకి దళితుల ఆత్మ కూడా దెబ్బతినింది. ఆర్థిక మూలాలు ధ్వంసం చేశారు. డాక్టర్ సుధాకర్ ని బట్టలిప్పి కొట్టారు. అదేవిధంగా అతన్ని పిచ్చోడిని ముద్రేశారు. ఎన్ని దళితులు ఎట్టు మర్చిపోతారు? మాస్క్ పెట్టుకుని కిరణ్ ని చంపేశారు. అదేవిధంగా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని తిరిగారు. ఇవన్నీ కూడా బడుగు వర్గాల్లో ఈ రోజు వాళ్ళ గుండె గాయమైంది. ఒకప్పుడు చుండూరు, పాదిరికుప్పం
ఇప్పుడు విల్సన్ గారు అప్పు ఇచ్చారు, ఆ అప్పుకు సహకరించారు ఇతర రాష్ట్రాలు కూడా. ఒకవైపు మీకు ఏపీ మీద ఉన్న ప్రేమ ఇతర రాష్ట్రాల మీద లేదా అని కొన్ని సందర్భాల్లో అన్న టైంలో అంటే పరిధి దాటిచ్చారా? ఏమైనా FRBM పరిధి దాటి అటువంటి ప్రోత్సాహం ఏమైనా కలిగించారా? 100% FRB పరిమితి మించి అప్పులు చేస్తే ఎక్కడ తీసుకొచ్చేసారు? మన ప్రజలు పెట్టారు. FRBM పరిధి దాటిచ్చారా? కాదన్నా విల్సన్ అన్న ప్లీజ్ విల్సన్ అన్న, మీరు ఏదో చెప్పబోతున్నారు. FRBM పరిధిని కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీముల్ని ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఇంప్లిమెంటేషన్ కి 0.5% FRBM పరిధిని పెంచింది. మీరు ఏదో చెప్పొస్తారేంటన్నా, అది తప్పు. ఒకటి అది రిఫర్మేషన్స్ ని కరెంట్ లో పవర్ జనరేషన్ లో గానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో గానీ వీటన్నిటిలో కూడా రిఫర్మేషన్ చేస్తే 0.5%. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇంప్లిమెంట్ చేస్తే అటువంటి సంస్కరణలు ఒక్కొక్క దానికి 0.5% పెరిగింది. నేను చెప్పేది ఏంటంటే కారణాలు ఏమైనా కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇది కావచ్చు, కానీ రాష్ట్రాన్ని అప్పిపాలు చేశారనేది ఒక డాక్యుమెంటేషన్ పక్కా ఉంది కదా. ఇందాకన్నారు నిర్మలా సీతారామన్ చెప్పింది. నిర్మలా సీతారామన్ గారు ఆమె చెప్పింది RBI అప్పుల గురించే చెప్పింది. కానీ కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? ఎవరి మీద భారం పడింది ఈ రోజు? కానీ ఇవన్నీ కూడా గమనించుకున్నప్పుడు విల్సన్ గారు అంటే లాస్ట్ ఇయర్ లెక్క వేరే ఉండే ఈ అప్పులకు సంబంధించి. ఆ తర్వాత ఈ గ్యారంటీ అప్పులు, కార్పొరేషన్లు అప్పులన్నీ కూడా యాడ్ చేసి ఒక 4 సంవత్సరాలకు విభజించి ఈ 4 సంవత్సరాల్లో తీర్చేయాలని చెప్పేసి ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. అందుకోసమే రాష్ట్రాలన్నిటికీ కూడా బర్డెన్ అయింది. ఆ విషయంలో కూడా ఆ తర్వాత రెక్విజిషన్ పెట్టుకోవడం వల్ల వెట్ టైం తీర్చమంటే కుదరదన్న రెక్విజిషన్ తోనే 4 సంవత్సరాలకు డివైడ్ చేశారు ఉన్నటువంటి అప్పులన్నింటినీ, కార్పొరేషన్ గ్యారంటీ అప్పులన్నింటినీ కూడా. వీళ్ళు ఎక్కడ చేస్తారు? వీళ్ళు తిరిగి కట్టే పరిస్థితి లేదు కదా. శ్రీధర్ రెడ్డి గారు ఆ ₹1,00,000 నుంచి ఒక ₹50,000 అప్పు కడతారు. మరి అసలు మీ దగ్గర అప్పులు, మీ దగ్గర డబ్బులే లేదు, మీరేం చేస్తారు? ఇంట్లో ఉండే తబేళాలు అన్ని అమ్ముకునే పరిస్థితి కదా. ఒక్క నిమిషం, ఈ దౌర్భాగ్య పరిస్థితి కారణం ఏంటి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 100% ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడగాడ గుంటలు లేని రోడ్లు లేవు. మనకు అభివృద్ధికి నమూనా రోడ్లు అంటే ఎక్కడ రోడ్లు లేకుండా మరి ఎక్సెస్ మీరు ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు? ఈ రోజు ఆ సర్వశిక్ష అభియాన్ పేరుతో ఇచ్చే డబ్బులే, అదే ఆయుష్మాన్ బాబు ఇచ్చే పేర్లే, ఆయన చెప్పే విద్యా దీవెని కావచ్చు, లేకపోతే ఇతర పథకాలు అమలు కావచ్చు. ఇక బీజేపీ చెప్పడానికి 100 ఉన్నాయి. అవన్నీ చెప్పమంటే చెప్తా పక్కా. వీళ్ళ ఇవన్నీ బీజేపీ ఇస్తుంటే వీళ్ళు చేసింది ఒక్కట్లేదు. అమ్మఒడి ఒకటి తెచ్చారు, అది కూడా సర్వశిక్ష అభియాన్ నిధులు డైవర్ట్ చేసి తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది. శ్రీధర్ రెడ్డి గారు మేడం ఏమంటే వంకలేనమ్మ బంక పట్టుకొని తిరుగుతుంటదని చెప్పి ఇక్కడ అప్పులు 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 అని మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం ఆంధ్రప్రదేశ్ అమరావతి అప్పులు మనం సింగపూర్ కి, అమెరికాకి, వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇచ్చేవాళ్ళమా? అప్పుడు అప్పులు చేశారు కదా. ఈ టాపిక్ ఏంటంటే అసలు లేని ఆరోపణ ఒకటి. రెండోది, ఇదే బీజేపీ ప్రభుత్వం, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కలిసి విపరీతం చేసిన రోడ్లు 2 ఏళ్ళకి ఎలా పాడైపోతాయండి? సో ఇవన్నీ రిజల్ట్ అన్ని మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. మాట్లాడడం కాదు, ఆయన మాట్లాడి వదిలేసేయండి కొంతసేపు. ఆయన మాట్లాడి వదిలే, ఆయన చెప్పదలుచుకుని చెప్పనియండి. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ మేధావి, ప్రపంచ విజనరీ అని చెప్పే ఈ మోడీ గారు, విశ్వగురువు అయిన మోడీ గారు శంకుస్థాపనకు వచ్చి బిందెడు నీళ్లు చెంబుడు మట్టి ఇచ్చారని చెప్పి ఏడ్చినటువంటి వీళ్ళు ఆ రోజున 1,500 కోట్ల 1,000 కోట్ల ఇస్తే ఉదారంగా ఈ రోజున అమరావతి కోసం 15,000 కోట్లు ఇస్తానంటే వద్దని చెప్పామంట. నంబర్ 1. నంబర్ 2, ఇదే బీజేపీ ఏం మాట్లాడిందండి? కర్నూలులో హైకోర్టు అని చెప్పింది. ఎందుకు యూటర్న్ తీసుకున్నారండి? మీరు ఏమండి కర్నూలులో హైకోర్టు మా ఎజెండా లేదని చెప్పించారు కదా మీరు కోర్టులో. ముందే ఉండాలన్నారు కదా అప్పట్లో.
మేము ఉన్నాం, మా స్టాండ్ క్లియర్. ఓకే, మేడం మా మధ్యలో మాట్లాడే పని అయితే వాళ్ళనే పెట్టుకొని భజన చేయించుకోండి, మేము అక్కర్లేదు. ఎట్లాగూ వాళ్ళకి ఓట్లు లేవు, కనీసం టీవీలో ఉన్న పద్ధతిగా మాట్లాడమని చెప్పండి. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, చెప్పండి. ఆ పద్ధతి వైసీపీ వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, అరాచకవాదుల నుంచి నేర్చుకోవాలి. విల్సన్ గారు, ఇప్పుడు మాట మధ్యలో అయితే జనాలకు సబ్జెక్ట్ ఏం పోతుందండి, మీరు ఒక్క సెకండ్ ఆలోచించాలి. వాళ్ళు బీజేపీ వాళ్ళు వేసిన అఫిడవిట్ ఏంటండి, వాళ్ళు కట్టుబడి ఉన్నామంటున్నారు హైకోర్టుకి, వాళ్ళు వేసిన అఫిడవిట్ ఏంటండి ఒకటి. సో ఇక్కడ వాళ్ళు ఎన్నైనా చెప్పనివ్వండి మేడం, ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ డబ్బులు మేమేదో డైవర్ట్ చేశామంటున్నాం కదా, సర్వశిక్ష అభియాన్ డబ్బులు డైవర్ట్ చేస్తే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పంపించాలి కదా, పంపించినప్పుడు నెక్స్ట్ క్వార్టర్ డబ్బులు ఎలా రిలీజ్ చేస్తారండి? వాళ్ళు చెక్ చేస్తారు కదా, సోషల్ ఆడిట్ చేస్తారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్ వచ్చి వెరిఫై చేస్తాయి కదా. ఊరికి బట్ట కాల్చి బొక్కానేస్తే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు, అభివృద్ధి అనేది మీ పాలనలో లేదు అంటున్నారండి వాళ్ళు. విల్సన్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీధర్ రెడ్డి గారు, అభివృద్ధి వైసీపీ పాలనలో అభివృద్ధి లేదు అన్నదానికి చెప్పండి. నేను అదే మాట్లాడుతున్నాను కదా మేడం, మధ్యలో ఎందుకు వస్తారు? 4 పోర్ట్లు కనపడట్లేదా, 10 ఫిషింగ్ హార్బర్లు కనపడట్లేదా? ఇక వీళ్ళు మాట్లాడితే మేము కియా తీసుకొచ్చామని చెప్పి వాడు చెప్తారు. మోడీ గారు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, మేమే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది కాబట్టి కియా తీసుకొచ్చి ఇచ్చామని వాళ్ళు చెప్తారు. కియా మేము వాళ్ళతో పోటీ పడి చెప్పామంటారు. కియా కంటే పెద్ద కంపెనీ పెప్పర్ కంపెనీ ఒక చిత్తూరులో ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసాం, అంతా వస్తా ఉంది. అలాగే 29 రాష్ట్రాల్లో పోటీ పడి 3 కంపెనీ ఏంటి సార్, అది ఏంటి సార్, దేనికి సంబంధించి ఎప్పుడు కలగంటున్నారు, ఏ కేటగిరీ సార్ అది? విల్సన్ గారు, మీరు వెళ్ళిపోండి మేడం, మీరు మాట్లాడుకోండి మేడం. అదిగా శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక కంపెనీ వస్తుంది అన్నారు, ఆ కంపెనీ ఏంటో అడుగుతున్నారు, అంతే కదా? ఇప్పుడు ఆ కంపెనీ ఏంటి సార్, అది చెప్పండి సార్. పెప్పర్ కంపెనీ ఏంటి? ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వస్తుంది చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఆ మాత్రం తెలియదా? ఏం మాట్లాడతారు? వాళ్ళకి మాట్లాడటానికి ఎలాంటి ఇది లేక ఇంటరప్ట్ చేయటం. ఇదే భారతదేశంలో 3 డ్రగ్ పార్కులు ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలతో కూడా సాధించుకోలేదా? అది అచీవ్మెంట్ కాదా? తర్వాత ఇవాళ రోజున 4 పోర్టులు కడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోర్టు విభజన చట్టం ప్రకారం ఎందుకు వెనకడి చేసింది? ఇవాళ రోజున మేము కట్టుకుంటున్నాం రామాయపట్నంలో. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ అంటే కేవలం ఒకటే మేడం, డెవలప్మెంట్ అంటే కేవలం రోడ్లు బిల్డింగ్లు మాత్రమే కాదండి. డెవలప్మెంట్ అంటే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ కూడా ఒక డెవలప్మెంట్. అండ్ ఫైనల్ గా విద్యాసాగర్ గారు, ఒకవైపు వైసీపీ పాలనలో అభివృద్ధి జరిగినా కూడా, సంక్షేమం అభివృద్ధి రెండు జరిగినా కూడా కేవలం మీరు అభివృద్ధి జరగలేదు అనే తప్పుడు ప్రచారం టీడీపీ అండ్ బీజేపీ చేస్తోంది అనేది వైసీపీ వాదన. అభివృద్ధి అనేది అసలు దాని గురించి చెప్పాలంటే బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఇదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జిఎస్టిపి కానివ్వండి, పర్ క్యాపిటల్ లో కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ లో కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్ లో కానివ్వండి, మేము గ్రో అయ్యామో లేదా వాళ్ళు చెప్పారు. సమయం అయిపోతుందండి, సమయం అయిపోతుంది. ఒకటి ఇప్పుడు విల్సన్ గారు ఒకటి క్లియర్ గా అండి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేతగాక ఏదేమైనా కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రధాని గారు నిన్న మాట్లాడారో ఆ తర్వాత మరి వస్తే ఏం జరుగుతుంది ఏంటి, సంక్షేమానికి సంబంధించి గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు అంతకు మించి ఉన్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరి దానికి సంబంధించి ఎటువంటి సపోర్టివ్ గా ఉంటుంది ఏంటి అనేది మున్ముందు మీటింగ్స్, ఇంకా 5 రోజులే మిగిలింది. ఈ ప్రచారంలో మరింత వేడి మాటలు, అంటే వస్తే ఏం చేస్తారు, ఇప్పటి వరకు ఏం జరిగిందని మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీధర్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, విల్సన్ గారు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు.